స్త్రీ మరణాలతో వణుకుతున్న గుంటూరు జిల్లా తుర్కపాలెంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు గ్రామంలో పర్యటిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల ఇబ్బందులను తెలుసుకుంటున్నారు. ప్రజలెవరూ అధైర్యపడొద్దని అధికారులు ధైర్యం చెబుతున్నారు. గుంటూరు జిల్లా తుర్కపాలెంలో తాజా పరిస్థితిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. గుంటూరు జిల్లా తుర్కపాలెంపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించి గ్రామాన్ని అన్ని విధాలుగా జల్లెడబట్టే ప్రయత్నం చేస్తుంది. ఓవైపు గ్రామంలో వైద్య పరీక్షలు కొనసాగిస్తూనే మరొక వైపు గ్రామస్తులు మొత్తాన్ని కూడా గ్రామంలో నీటిని వాడుకోకుండా తాగటానికి కానీ వాడుకునేందుకు కూడా నీటిని పూర్తిగా ఆపేసి బయట నుంచి స్వచ్ఛమైన నీరును ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా పంపిణీ చేస్తుంది. మరోవైపు తాగునీటిని మినరల్ వాటర్ పంపిణీ చేస్తుంది. మరోవైపు గ్రామంలో ఎవరు భోజనాలు వంట చేసుకోకుండా పూర్తి స్థాయిలో గ్రామస్తులందరికీ కూడా 3 పూట్ల ఆహారాన్ని ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 2 రోజుల నుంచి కూడా ర్యాండమ్గా సర్వే జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది? మనకు స్థానికంగా ఉన్న ఎంపీడీ ఉన్నారు. చెప్పండి, ఏంటి వాళ్ళకి పరిస్థితి? తుర్కపాలెంలో పరిస్థితి ఏముంది? అని మెరుగుపడింది? తుర్కపాలెంలో రెగ్యులర్గా మరి వాటర్ సప్లై కానీ మరి ఫుడ్ సప్లై కానీ రెగ్యులర్ 2 రోజుల నుంచి నిన్నటి నుంచి కంప్లీట్ చేస్తూ ఉన్నామండి. ఇక్కడ ప్రత్యేకంగా గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ తప్పితే కొత్త ఇన్సిడెంట్స్ ఏం లేవు. మరి స్క్రీనింగ్ కూడా ఈ రోజుతోటి కంప్లీట్ అవుతుంది. మెడికల్ స్క్రీనింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. సో ఈ మెడికల్ స్క్రీనింగ్ కంప్లీట్ అయ్యి మరి టెస్ట్ రిజల్ట్స్ వచ్చేది దాకా కూడా ఈ ఫుడ్ అండ్ వాటర్ సప్లై మాత్రం నిరంతరం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం విలేజ్లో మాత్రం ఎటువంటి ప్యానిక్ వాతావరణం, ఎటువంటి అడ్వర్స్ ఇది కూడా ఏమీ లేదు. కాబట్టి అనారోగ్య సమస్యలు కూడా ఏమీ లేవు. కాబట్టి గ్రామస్తులందరూ కూడా మరి ప్రభుత్వం అందించేస్తున్నటువంటి ఆహార పదార్థాలను వాటర్ని తీసుకొని మరి ఆరోగ్యం దీని మీద ప్రభుత్వాన్ని సహకరించాలి. మరి ప్రభుత్వంలో అయితే మాత్రం ప్రభుత్వ పరంగా మరి పంచాయతీ పరంగా లేదంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా అన్ని రకాల చర్యలు కూడా ప్రభుత్వం చేపడతా ఉందండి. మరోవైపు గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశాల మేరకు గ్రామంలో అన్ని శాఖల అధికారులు కూడా పనిచేస్తున్నారు. మరోవైపు గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కూడా పారిశుద్ధ్య కార్మికులు తుర్కపాలెం గ్రామానికి తీసుకొచ్చి ఇక్కడ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం గ్రామంలో పరిస్థితిని సమీక్షిస్తున్న జెడ్పీ సీఈఓ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికీ తుర్కపాలెం గ్రామంలో పరిస్థితి ఏమైనా మెరుగుపడిందా? ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది? అంటే శానిటేషన్ పరంగా చాలా ఇంప్రూవ్ అయ్యిందండి. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు చాలా ఇంప్రూవ్ చేశాము. నిన్న యాక్చువల్గా శానిటేషన్ సిబ్బంది 120 మందిని ఇక్కడ డిప్లాయ్ చేసాము అదర్ ప్లేసెస్ నుంచి తీసుకొచ్చి. ఈరోజు ఒక 60 మెంబర్స్తో ఇంకెక్కడైతే పెండింగ్ ఉందో అక్కడ శానిటేషన్ అనేది క్లీన్ చేపిస్తున్నాము. ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేషన్ లేకుండా మన మలేరియా హెల్త్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మలేరియా ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా వచ్చున్నారు. అవన్నీ ఎక్కడైతే స్పాట్స్ ఉంటాయో వాటి స్పాట్స్ అన్నింటిని కూడా 100% ఇన్స్పెక్ట్ చేసి క్లీన్ చేసడం జరుగుతుంది. మొత్తం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ప్లేస్ కూడా 100% క్లీన్గా ఉండే విధంగా ఎన్ష్యూర్ చేసుకుంటున్నాము. దానికి తోడు డ్రింకింగ్ వాటర్ కూడా నిన్న ఇచ్చినట్టుగానే ఈరోజు కూడా కంటిన్యూ చేస్తున్నాము. ప్రతి ఇంటికి త్రాగునీరు పర్పస్ ఒక 20 లీటర్స్ వాటర్ బబుల్స్ ఇస్తున్నాము. అట్లాగే వాడుకోవడానికి ట్యాంకర్స్ ద్వారా డ్రమ్ముల్లో వాళ్ళకి కావాల్సిన నీళ్లు కూడా ఇస్తున్నాము. అదేవిధంగా ఫుడ్ సప్లై కూడా ఈరోజు నిన్న ఏ విధంగా జరిగింది ఈరోజు కూడా అలాగే కంటిన్యూ అవుతుందండి. అంతేపాటు డీపీ ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఇంటింటి తిరుగుతున్నారు కదా, ఎలాంటి లోపాలను గుర్తిస్తున్నారు మీరు ఇక్కడ స్థానికంగా? మెయిన్గా మేము గమనించింది ఏంటంటే ఇంటి లోపల కూడా కొంచెం అపరిశుభ్రంగా పెట్టుకుంటూ ఉన్నారు. ట్యాంకర్స్లోని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాటర్ స్టోర్ చేసుకుంటున్న ప్లేస్లో కానీ అవి కొంచెం చాలా లార్వాలు దాంట్లో ఉండడం గమనించడం జరిగింది. అవన్నీ వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ గ్రామ పంచాయతీ తరఫున అవేర్నెస్ కల్పిస్తూ అవన్నీ మలేరియా టీము అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి వచ్చిన వాళ్ళ టీంతో అవన్నీ క్లీన్ చేయించడం జరుగుతుందండి. ప్రతి ఇంటికి వైద్య శాఖ సిబ్బందితో పాటు జిల్లా మలేరియా శాఖ సిబ్బంది కూడా వెళ్ళి అక్కడ ఆరోగ్య పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు. మనతో పాటు మలేరియా శాఖ అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి గ్రామంలో పరిస్థితి ఏం గమనించారు సార్? మెయిన్ మనకైతే ఇంట్లో వాటర్లో ఏదైతే ఉందో స్టాగ్నేషన్ వాటర్ దాంట్లో అయితే అక్కడక్కడ లార్వా దొరకడం జరిగింది. వాటిలన్నింటిలో కూడా డిస్ట్రాయ్ చేయడం, వాళ్ళకి అవగాహన కల్పించడం మొత్తం అయితే చేసాం. ఇదే కాకుండా డోర్ టు డోర్ వెళ్ళి మలేరియా ఏమన్నా ఉన్నట్లయితే కనుక వాళ్ళకి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయటం ఇవన్నీ జరుగుతుంది. గుంటూరు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా తుర్కపాలెం గ్రామంలోనే టెస్ట్ వేసి గ్రామాన్ని జల్లెడ పడుతూ పూర్వస్థితికి తీసుకొచ్చేందుకు కూడా శాయశక్తిలో కృషి చేస్తున్న పరిస్థితి అయితే తుర్కపాలెం గ్రామంలో ఉంది.